నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కూటమి గెలుపు, సంబరాల్లో మునిగి తేలుతున్న టీడీపీ శ్రేణులు. ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పు శిరోధార్యమని, ఏపీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని, ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామన్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి. బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం, హేమను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు. వంద గంటల్లోనే వైసీపీ సమాప్తం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏపీలో గత 5 సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్ఆర్సీపీ మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘోర పరాభవం దిశగా వెళ్తుంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా రాష్ట్రంలో అనే దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 20 స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రవచనం సృష్టించింది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి విజయం హవా నడిచింది. వైసీపీ ఒక్క ప్రాంతంలో కూడా మెజార్టీ స్థానాల దిశగా అడుగులు వేయకపోవడం విశేషం. 3 జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పు శిరోధార్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి నెల్లూరు నగర సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను సమీక్షిస్తాం. పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదని నియోజకవర్గ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తాం. పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగుతామన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతకన్నా చెప్పాల్సింది ఏముంటుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు వచ్చిన బెంగళూరు సిసిబి పోలీసులు హేమను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటి హేమ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బురగా ధరించి ఉండడం గమనార్హం. ఆమెను అరెస్టు చేసిన అనంతరం మల్లేశ్వరంలోని కేసీ జనరల్ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలకు సైతం బురకాలోని నటి హేమ పాల్గొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తప్పు చేసిన వారిని ప్రజా కోర్టులో ప్రజలు ఓటనే ఆయుధంతో తీర్పునిచ్చారని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి
శ్రీ భరత్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల కౌంటింగ్ పరిశీలనకు వచ్చిన సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని విశాఖ ప్రజలు నిరూపించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతామని, నిజాయితీగా పనిచేసిన అధికారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. గత 20 రోజులుగా రిజల్ట్స్ ఎట్లా రాబోతున్నాయి, జనాలు ఎట్లాంటి ఫలితం ఇవ్వబోతున్నారని చాలా ఎదురు చూసాం. కొంత నాలో భయం కూడా ఉండింది. భయం ఏంటి అంటే సమాజంలో ఎంత మంచి ఉంది అండ్ చెడుని ఎంతవరకు గుర్తిస్తారు. ఎందుకంటే ఇది కలియుగం. కొందరు అబద్ధాలకు లొంగిపోతారు, కొందరు డబ్బులకు లొంగిపోతారు. రాష్ట్రం అంధకారం లోపలికి వెళ్ళిపోతుంది, కాపాడుకోవాలి అని 20 రోజులు చాలా ఆలోచించాను. కానీ వాళ్ళ ఫలితం చూస్తుంటే సమాజంలో తప్పకుండా మంచి ఉంది. అంతేకాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అయితే ఇలా ఒక ఎలక్షన్లో ప్రజా తీర్పులో ఉండడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మళ్ళీ వీళ్ళు ఇచ్చిన ఈ ఓటు వల్ల బాధ్యత బాగా పెరిగిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ఎగతాళి చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ జనసేన పార్టీకి వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసినా సరే, వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసినా సరే, జనసేనకి వైసీపీ కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చింది అంటే మీరు చేసే ఎగతాళి, పవర్ మన చేతిలో ఉంది కాబట్టి ఎట్లయినా ప్రవర్తిస్తవచ్చు అనేది కాలం కన్నా గొప్ప టీచర్ ఏమీ లేదు అనేది ఇదే ఒక గొప్ప నిదర్శనం. అందుకే ఎప్పుడైనా సరే గెలుపులో మనం చాలా హంబుల్గా ఉండాలి అండ్ ఓటమిలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా పైకి వెళ్ళింది కిందకి వస్తుంది, కిందకి వెళ్ళింది పైకి వెళ్తుంది. సో నా ఎంపీకి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉందండి. తప్పకుండా గెలుస్తాననే ధీమాలో అయితే నేను ఉన్నాను. ఎందుకంటే మొన్న 19లోనే నేను 4 ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయాను. ఈసారి తప్పకుండా గెలుస్తాను. 1,50,000 2 లక్షల మెజారిటీ అనుకున్నాను, కానీ 3 లక్షలు దాటేసింది. ఇంకా 4 దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. పెద్ద మెజారిటీతో గెలిస్తే భారం ఎక్కువైపోతుంది మనిషి మీద. నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, బాధ్యత చాలా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ అలయన్స్ పార్ట్నర్స్ మీద కూడా ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనేది ఇవాళ ఇప్పటివరకు జరిగే కౌంటింగ్లో కనపడుతుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో పెద్ద పార్ట్నర్స్ తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాల్లో, జేడీయూ 15 ఎంపీ స్థానాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే గత 10 సంవత్సరాల్లో అన్యాయాలు జరిగినాయో, ఇవాళ ఈ 10 ఏళ్ళు రీఆర్గనైజేషన్ యాక్టు, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ముగించినాయి. సో దాంట్లో ప్రామిస్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో ప్రామిస్ చేసిన హామీస్ అన్నీ తప్పకుండా ఇవాళ ఈ అలయన్స్ ప్రభుత్వంలో మేము ఒక కీలక పాత్ర వహించబోతున్నాం. కాబట్టి ఆంధ్రాకి రావాల్సినవన్నీ వచ్చేటట్టు పనిచేసి కృషి మీ అందరం చేస్తాం. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపొందారు. ఎన్నికల కౌంటింగ్ పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు సరైన శిక్ష విధించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను నమ్మారని, అందుకే రాష్ట్రంలో ఇటు దక్షిణ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించిన దక్షిణ నియోజకవర్గం ప్రజలకు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు. బుద్ధి వచ్చినట్టుగా ఉంటే పర్వాలేదు. నాకు తెలిసి ఒక 2-3 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోద్ది. దాన్ని మూసివేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అటు జనసేనలోకో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు తప్ప ఇలాంటి మూర్ఖుల పక్క నుండి జీవితాలు పాడు చేసుకోవడానికి ఎవరు కూడా ఉండరని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. నేను డే 1లో చెప్పా, ఇలాంటి అద్భుతమైనటువంటి మిరాకిల్ జరుగుతాయి. దరిద్రమైనటువంటి పరిపాలన రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఇంకోటి చేయలేదు. తిరుపతిలో పైన ఉన్నాయన కింద ఉన్నాయన దోచుకోవడమే, ఇక్కడ ఏరియాగా ఒకరిని పెట్టి దోచుకోవడం తప్ప ఇంకేమీ చేయట్లేదు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయి ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ప్రజలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
మోడీ గారు కానీ ఎంతో అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని నమ్మి ఇంత గొప్ప విజయాన్ని అందించారు కాబట్టి వీళ్ళకి ఇంకా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతని తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా అద్భుతమైన పరిపాలన అందించబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. స్థానికంగా వస్తే మీరు అందరు చూశారు, నేను గతంలో కూడా చెప్పా, విశాఖపట్నంలో అన్నీ తుడిచిపెట్టుకుపోతుంది. పార్టీని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు కాబట్టి నమ్మకాన్ని ఎవరు వమ్ము చేసినా కూడా, ఎవరికి అన్యాయం చేసినా కూడా ఇలాంటి తీర్పే వస్తుందని చెప్పడం జరిగింది గతంలో. మరి అలాంటి తీర్పే ప్రజలు కూడా ఇచ్చారు. ఇవాళ మీకు ముందే చెప్పా, ఇక్కడ కొన్ని శక్తుల్ని, ముఖ్యంగా ఒక ముగ్గురు ముద్దు పేర్లు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకడు కామరాజు, ఒకడు కాటరాజు, ఒకడు భట్రాజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇటు ఏయుని, విశాఖపట్నంలో కాలేజ్ సైట్లని సర్వనాశనం చేశారు. వాళ్ళ ప్రభావం ఈ రాష్ట్రం మొత్తం మీద ఉంది. డబ్బులతోనే ఓట్లు కొనవచ్చు, డబ్బులతోనే రాజకీయం చేయొచ్చు అంటే వాడికి ఎలాంటి తీర్పు చెప్పారో ప్రజలు మీరు చూశారు. జీవితంలో అలాంటి దుర్మార్గులు రాజకీయంలో ఉండకూడదు. ఇలాంటి ఎదవల రాజకీయంలో ఉంటే వ్యవస్థలు పాడైపోతాయి, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఇవాళ ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గణబాబు హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు కసితో ఓటు వేశారని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు వేయడం ఈ ఎన్నికల్లో కనిపించిందని, అన్ని వర్గాలు ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రలోభాలు పెట్టిన ఈరోజు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రం ఒక అభివృద్ధి ప్రదాత అని మనం వదులుకున్నాం అనేటువంటి బాధ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఈరోజు కేంద్ర సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. ఇప్పుడుండేటువంటి ఈ పరిస్థితి అంతా చక్కదిద్దాలంటే, ఎందుకంటే అంతా పాడు చేశాడు ఈ రాష్ట్రాన్ని. సో మరలా గాడిలో పెట్టాలంటే ఒకవైపు సమర్థత, అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ అనుభవం ఈరోజు అవసరం అని చెప్పి ప్రజలు భావించి మాకు మ్యాండేట్ ఇచ్చారు. డెఫినెట్గా ఇది బాధ్యత పెరిగే విధంగా, ఇదేదో ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీతో ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో విశాఖ పశ్చిమ కేవలం 150,000 మాత్రమే పోలేనటువంటి చాలా చిన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు సుమారు 60.5% ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు వేయటం జరిగింది. 36,000 ఓట్ల మెజారిటీని ఇవ్వడం జరిగింది. అంటే క్లియర్ కట్ మ్యాండేట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఈరోజు మాకు బాధ్యతలు పెంచే విధంగా ఈ ఫలితాలు ఉన్నాయి. 100 గంటల్లోనే వైసీపీ సమాప్తం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ వ్యక్తిత్వం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారని, ఎప్పుడు విశాఖ వచ్చినా విమానాశ్రయంలో పని చూసుకొని విమానాశ్రయం నుంచి వెళ్లిపోవాలని, రాష్ట్రంలో ఎక్కడ రోడ్ల దుస్థితిని చూసిన పాపాన పోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు ఇవ్వడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక పెను సంచలనమని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్రం దాడి తప్పిందని, చంద్రబాబు సీఎంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరుగులు పెట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనను భరించలేక ప్రజలు ముక్త కంఠంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చిన తీర్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మొహం చూడడానికి ఇష్టం లేక విజయమ్మ ఇతర దేశాలకు వెళ్లిపోయిందన్నారు. దేవుడు తిరగరాసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు ఇచ్చారన్నారు. సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగింది. గతంలో 2019లో సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు,
5 ఏళ్ల పరిపాలనలో అతడు చేసిన అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త గంధంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పు ఇది. యావత్ ప్రపంచంలోనే కనువిప్పు కలిగినటువంటి తీర్పు ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలా. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటు వేయలే, కూతురుకు ఓటు వేయలే, అమెరికాకి వెళ్ళిపోయిందయా. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటు వేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్టుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని వ్యవస్థలను ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినాడు. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినాడు. అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా అంటే వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా, ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడిని పట్టం కట్టినారు ఈ ప్రజలందరూ కూడా. ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే 60,000, 70,000, 50,000 మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో. ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు చిన్న కుమారుడు కిరీటి బాబు పుట్టినరోజు వేడుకలు సోమవారం సిరిపురం ఉడా బాలల థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి లభిస్తుందని ఆయన అన్నారు. యువకులకు క్రీడల్లో ప్రోత్సాహం కోసం క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే వేలాది మంది ప్రజలకు పలు రూపాల్లో సేవలు అందిస్తున్నామన్నారు. విశాఖలోని పలు ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా 2001 నుంచి సాయిరాం సేవా సమితి ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అలాగే ఉగాది పురస్కారాల పేరిట సినిమా, నాటక, టెలివిజన్ కళాకారులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. ఇక SSLS క్రియేషన్స్ బ్యానర్లో ఉపేంద్ర గాడి అడ్డా సహా 6 సినిమాలు తీస్తున్నామని గుర్తు చేశారు. తమ ట్రస్టులో ఒక పేరుకే అంటే కిరీటి బాబు పుట్టినరోజు ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో అందులో ఒక లెటర్ అయినటువంటి మా 4వ అబ్బాయి ఉపకార్లో కే ఏదైతే ఉందో ఆ లెటరు మరి కిరీటి బాబు ఈరోజు 13వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పుట్టినరోజుని అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు పుట్టినరోజులు ఏవైనా 10 మంది మధ్యలో జరుపుకోవడం, అందరికీ అందరి ఆశీస్సుల్ని తీసుకోవడం మాకు మొదటి నుంచి ఆనవాయితీ. మరి అదే పరిస్థితిలో ఈరోజు కూడా కిరీటి బాబు తాలూకా బర్త్డేని కూడా అందరి మధ్యన వందలాది మంది అభిమానుల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ బాబు పుట్టినరోజు అనేది మాకు పెద్ద బాబు యశ్వంత్ ఎలాగో తను కూడా అలాగే ఫీల్ అవుతాం. వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ఫేస్ రీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మరి లాస్ట్ వాడు అవ్వడం కొద్దిగా మాకు చాలా చనువుగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో కూటమి గెలుపు, సంబరాల్లో మునిగి తేలుతున్న టీడీపీ శ్రేణులు. ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పు శిరోధార్యమని ఏపీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని, ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామన్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి. బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం, హేమను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు.
100 గంటల్లోనే వైసీపీ సమాప్తం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.